అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఆ, ముఖ్యంగా జగన్ గారికి 2024లో అభ్యర్థులు దొరకట్లేదు. ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి అభ్యర్థులను నిలబెడుతున్నారు. పైగా నిలబెడుతున్న వాళ్ళంతా ఆయన పరిచయం, ప్రజలకు పరిచయం చేస్తూ నా తమ్ముడు సౌమ్యుడు, లేదా మంచి మనిషి, డబ్బులు లేనివాడు, అమాయకుడు, బీదవాడు, ఆ, ఆ, చాలా గుణవంతులు అని చెప్పేసి పరిచయం చేస్తున్నారు. అంత గుణవంతులు ఎవరు అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు. అన్న బుల్లెట్ దిగింద ఎప్పుడు ఇచ్చే ఉన్నది కాదు. అర గంట అరగంట మినిస్టర్ ఒకరు, తర్వాత ఇలాంటి వాళ్ళంతా ఆ, ఎప్పుడు చేస్తాము అని చెప్పేసి అసెంబ్లీలో నీచంగా మాట్లాడిన వాళ్ళు, తర్వాత కొంతమంది ఇసుకలు దోచేసేవాళ్ళు, తర్వాత పీకల మీద కత్తులు పెట్టి జై జగన్ అనకపోతే చంపేస్తామని చెప్పేసి పీక కోసిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే లీడర్లు, ఇలాంటి వాళ్ళంతా సౌమ్యులు, గొప్పవాళ్ళు, ఆయన ఉదారులు. బీదవాళ్ళు, ఏమి లేని వాళ్ళు ఎలా చూడాలంటారు ఈ అభ్యర్థులను చూసి? జగన్ గారు చెప్తుంటే తర్వాత ఆయన అంటారు, నాకు ఎటువంటి పత్రికలు లేవు, నేను చాలా ఇది, ఏమి లేనివాడిని, నేను పేదవాడిని అంటారు. చెప్పే ప్రతీదీ అబద్ధంగానే, అంటే ప్రతీదీ వ్యతిరేకంగానే చెప్తుంటారు ఆయన. ఎలా చూడాలంటారు? ప్రజలు ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు ప్రజల్ని? మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇక్కడ మనకి తెలుగులో ఒక సామెత ఉంది శ్రీనివాస్. వాములు మేసే స్వాములారికి పచ్చగడ్డి మహాప్రసాదం అని చెప్పని. లక్షల కోట్ల ఆస్తులు కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి సహజంగానే ఆయన పార్టీ అభ్యర్థులు పేదవర్గాన్ని కనిపించవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వాళ్ళు పేదవారు. కానీ సమాజం దృష్టిలో, ప్రజల దృష్టిలో, మీలాంటి నాలాంటి సామాన్య మధ్యతరగతి వారి దృష్టిలో వాళ్ళందరూ వందల కోట్ల ఆస్తిపరులు. ఇవాళ బొల్లా బ్రహ్మనాయుడు గారిని, ఆయన తిరుమల డైరీ అమ్ముకొని వందల కోట్ల రూపాయలు గడించారు. ఇవాళ వినుకొండ ప్రాంతంలో వందల ఎకరాల భూ ఆక్రమణకు పాల్పడ్డారు అని చెప్పని అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు ఉన్నాయి. అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో ఆయన సంస్కారాన్ని మనం చాలా ఘనంగా చూసాం. మీడియా ముఖంగా లావు కృష్ణదేవరాయలు గారిని, జీవి ఆంజనేయులు గారు లాంటి వాళ్ళని బండ బూతులు తిడుతా మీడియా ముఖంగా లైవ్ లో అసభ్య పదజాలం వాడిన తీరు చూసాం మనం. వీళ్ళు సౌమ్యులు. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే అన్ని కేసులున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి కొద్దిపాటి కేసులున్న మిగిలిన శాసనసభ్యులు సౌమ్యులుగానే కనిపిస్తారు కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినా అది, ఆ హత్య కేసు అక్యూజ్డ్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అమాయకుడే. అమాయకంగా సాక్ష్యాలు చెరిపేస్తుంటే నిలబడి మౌనంగా చూస్తా ఉన్నాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి గురించి ప్రస్తావించారు కదా. అంటే హత్యలు చేయటం, హత్య చేయించటం, హత్య కేసు సాక్ష్యాధారాలను చెరిపేయటం అని అంటే వాళ్ళ దృష్టిలో అమాయకత్వం. అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ శాసనసభ్యులు, ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారైనా, కాసు మహేష్ రెడ్డి గారైనా, బొల్లా బ్రహ్మనాయుడు గారైనా, ఇటువంటి వాళ్ళందరూ చాలా సౌమ్యులుగానే కనిపిస్తారు. వీళ్ళ వైఖరి, వాళ్ళు ఎంచుకుంటున్న ఫ్యాక్షన్ విధానం, వాళ్ళు అనుచరుల ద్వారా చేస్తున్న దాడులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, అవినీతి, అరాచకాలు, బలవంతపు వసూళ్లు, అక్రమ మైనింగు, ప్రకృతి వనరుల లూటి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో చిన్న చిన్న పిల్ల చేష్టలు. ఏదో పిల్లలు పాకెట్ మనీ కోసం చిన్న చిన్న కకృతి పనులు చేస్తున్నారని చెప్పని ఫీల్ అవుతూ ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయన దృష్టిలో అసలు సిసలు దోపిడీ అంటే ఆయనకు అనుభవం ఉంది. వేల కోట్ల రూపాయలు ఎంత షార్ట్ స్పాన్ లో ఏ విధంగా సంపాదించవచ్చు, ఏ విధంగా కొత్త కొత్త పరిశ్రమలు చాలా అడ్డదారులు నెలకొల్పొచ్చు, ఏ విధంగా మీడియా సంస్థలు నెలకొల్పొచ్చు, ఏ విధంగా ఎస్టేట్లు, ప్యాలెసెస్ నిర్మాణం చేసుకోవచ్చు, ఏ విధంగా పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు కొనుక్కోవచ్చు అనేది, చాలా షార్ట్ స్పాన్ లో ఏ విధంగా సంపాదించవచ్చు అనేది ఒక రోల్ మోడల్ కి కూడా సమాజానికి ఆయన నిలబడి ఉన్నారు. కాబట్టి ఆయన దృష్టిలో ఆయన శ్రేణులు ఈ చిన్న చిన్న అంటే వీళ్ళందరూ చేసే నేరాలు, వీళ్ళందరూ చేసే ఆక్రమణలు, అడ్డగోలు సంపాదనలు, వీళ్ళ ద్వారా జరిగే అరాచకాలు, ప్రతిపక్షాల మీద జరిగే దాడులు, హత్యలు, నేరాలు, ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో చాలా సౌమ్యంగానే కనిపిస్తాయి. నేను ఇందాక చెప్పింది అదే. ఆయన వాములు మేసే స్వాములారు, వీళ్ళందరూ పచ్చగడ్డి మేసే చిన్న చిన్న వాళ్ళు అనమాట. అందువల్ల ఇదేదో ప్రసాదం లాగానే కనిపిస్తుంది ఆయనకి. కాబట్టి వీళ్ళందరికీ ఆయన ఆ విధమైన సర్టిఫికెట్ ఇస్తా ఉన్నారు. కానీ సమాజం ఆ విధంగా భావించట్లా. ఇవాళ సమాజానికి ఒక రాచపుండు లాగా తయారయ్యారు వీళ్ళందరూ. ఇవాళ ప్రజలు అడిగిన ఒక ఛాన్సు అధికారం వాళ్ళకి కట్టబెట్టిన పర్యవసానం భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోతుంది. గత 4 రోజుల్లో మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని దాడులు జరిగినాయి చూసాం.
అదే సందర్భంలో మొత్తం పల్నాడు వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో చూసుకున్నా అరాచకం తాండవిస్తా ఉంది. ఇప్పటికీ ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎన్నిక జరుగుతుందా లేదా, ప్రజలు ప్రశాంత వాతావరణంలో వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు దక్కుద్దా లేదా, రాజకీయ పక్షాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోగలుగుతాయా లేదా అని చెప్పిన ఒక సంశయం కొనసాగుతూ ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన అభ్యర్థులకి ఆయనకాయనే సర్టిఫికెట్ ఇచ్చుకుంటా ఉన్నారు. ఆయనకాయన సర్టిఫికెట్ ఇచ్చుకొని మా వాళ్ళంతా ఉత్తములు, స్వాతి ముత్యాలు అని చెప్పని, ఆణిముత్యాలు అని చెప్పని ఆయనకాయన తాకీదులు ఇచ్చుకుంటే, ఆయనకాయన వాళ్ళ కితాబులు ఇచ్చుకుంటే చెల్లుబాటు కాదు. కితాబులు ప్రజలు ఇవ్వాలి. 2019లో ఇదే విధమైన ప్రచారాన్ని నమ్మి ప్రజలు వాళ్ళకి ఆ అధికారం కట్టబెట్టారు. ఆ హోదా, అధికారం, పదవులు వాళ్ళకి కట్టబెట్టారు. కానీ ఇవాళ ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ వైఖరి ప్రజలకు స్పష్టమవుతా ఉంది. ఎంత దారుణంగా మాచర్ల నియోజకవర్గంలో ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఎన్నికల పరిశీలకులుగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన బోండా ఉమ్మగారి మీద, బుద్ధా వెంకన్న గారి కారు మీద అక్కడ త్వరగా కిషోర్ అతను చేసిన దాడి చూసాం. ఒక పెద్ద ఇంతలో సర్వీబాత్ తీసుకొని ఆ కారు అద్దాల పగలగొట్టి లోపలికి వాళ్ళని పొడుస్తున్న తీరు చూసాం. అదృష్టవశాత్తు ఆ దెబ్బ వాళ్ళకి తగలకుండా వాళ్ళు తప్పించుకోగలిగారు కాబట్టి సరిపోయింది. లేకున్నట్టయితే తలలు బద్దలైపోయేంతటి దాడి జరిగింది. అటువంటి ఆయన్ని తీసుకెళ్లి మున్సిపల్ చైర్మన్ గా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎవరైతే ప్రతిపక్షాల మీద దారుణమైన దాడులకు తెగబడతారో, అడ్డగోలు సంస్కారహీన భాషతో దూషిస్తారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పదవులు కట్టబెడతారు, హోదాలు దక్కిస్తారు, వాళ్ళకి కావాల్సిన వెసులుబాట్లన్నీ కల్పిస్తూ ఉంటారు. ఇదే సందర్భంలో ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం మనం, ఇదే పల్నాడు నియోజకవర్గంలో ప్రతిపక్షాల స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలను కూడా అడ్డుకుంటున్న తీరు, దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్న తీరు వినుకొండ నియోజకవర్గం దగ్గర నుంచి అన్ని నియోజకవర్గాల్లో చూస్తున్నాం. ఇంకొక అడుగు ముందుకేసి ఇదే పల్నాడు జిల్లాలో నిన్న ఆయన తాకీదులు ఇస్తున్న జాబితాలో ఇంకా విడుదల రజనీ గారు లేరు. మొన్నటి వరకు అదే పార్టీ ఇన్ఛార్జిగా చెల్లూరుపేటకు ప్రకటించబడ్డ మల్లెల రాజేష్ అని ఆయన నాకు టికెట్ ఇప్పిస్తానని చెప్పని విడుదల రజనీ గారు 6.5 కోట్లు తీసుకున్నారు అని చెప్పని బాహాటంగా మీడియాలో ప్రకటించారు. నేను గొడవ చేస్తే సజ్జ రామకృష్ణారెడ్డి 3 కోట్లు ఇప్పించాడు, ఇంకొక 3.5 కోట్ల గురించి మర్చిపోమన్నాడు అని చెప్పని. 3.5 కోట్లు అయ్యి అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి లక్షల కోట్ల అధిపతులకి 3.5 కోట్లు అంటే పీనట్స్ లాగా కనిపించవచ్చు. కానీ ఇవాళ ఒక మంత్రి తన పార్టీలో శాసనసభ్యత్వం అభ్యర్థిత్వం ఖరారు చేపిస్తాను అని చెప్పని లంచం తీసుకుంది అని చెప్పని బాహాటంగా మీడియా ముఖంగా ఒక అభ్యర్థి ప్రకటించినా కూడా కనీసం ఆమె నుంచి వివరణ తీసుకునే ప్రయత్నం కూడా జరగలేదు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇవన్నీ అధికారికమైన పనులే, వాళ్ళని సంపాదించుకునే మార్గాలుగానే ఆయన పరిగణిస్తా ఉన్నారు. ఇప్పుడు సంపాదించుకోకపోతే ఎప్పుడు సంపాదించుకుంటారన్న ఆలోచనలోనే ఆయన ఉన్నట్టుంది. 100కి 100 పాళ్ళు ఇవన్నీ ఆక్షేపణీయం. ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఎంతగా ప్రజల ముందు ఇటువంటి నటనలు నటించే ప్రయత్నం చేసినా ప్రజలు ఇంకొకసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. 2019 ఎన్నికలకు ముందు ఆ రోజు ఆయన ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, ఎన్ని రకాల ప్రచారాలు చేసినా, ఎన్ని రకాల వక్రీకరణ సమాచారాలు ఇచ్చినా ప్రజలు విశ్వసించారు. ఇవాళ ఆయన పాలకుడు, ఆయన పాలనా దక్షత ఏంటి, ఆయన పాలన వల్ల తమ జీవితాల మీద ఎటువంటి ప్రభావం పడిందనే ప్రాతిపదికగా ప్రజలు నిర్ణయం తీసుకుంటున్నారు తప్ప, ఇంకా ఇప్పటికీ కూడా ఇదే అమాయకత్వం నటిస్తా, అతి అతి వినయం ప్రదర్శిస్తుంటే ప్రజలు అతి వినయం దూర్త లక్షణం అన్న అంచనాకి ఇప్పటికే వచ్చేశారు. ఇటువంటి నేపథ్యంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లో పడటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇటువంటి ప్రచార ప్రలోభాలతోటి మరొకసారి మోసపడడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనేది వాస్తవం. ధన్యవాదాలు సార్. చూద్దాం మరి ఎంత అంటే మీరు చెప్పినట్టు పెద్ద గీతతో పోలిస్తే చిన్న గీత, పెద్ద దుర్మార్గుడితో పోలిస్తే చిన్న దుర్మార్గుడు అన్నట్టు ఎంతైనా వీళ్ళందరూ ఒకే జాతికి సంబంధించిన వాళ్ళే. ప్రజలు కాస్త చూసుకునేసి ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా లేదా అని చెప్పేసి ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. చూద్దాం సార్. ధన్యవాదాలు.